కొంతమంది మూర్ఖులు ఉంటారు, అది మూర్ఖత్వమే అనుకోవాలి. గురువే చూసుకుంటాడు, నాకే ఆపద వచ్చినా దైవం చూసుకుంటుంది, గురువు చూసుకుంటాడు అని అనుకుంటారు. గురువు మార్గం చెప్తాడు, కానీ నీ కర్మల నుంచి నిన్ను విడుదల చెయ్యడు, దైవమే చెయ్యదు. నీ పురుష ప్రయత్నంతో నీ కర్మలనే కొలుములో నుంచి నువ్వు బయటికి రాగలవు. అది మూర్ఖత్వం. అలా అనుకునేవాళ్ళు బద్ధకస్తులో సోమరిపోతులో అవ్వాలి అంటాడు కృష్ణ భగవానుడు. ఏంటంటే గురువే చూసుకుంటాడు, దైవమే చూసుకుంటుంది అనుకునేవాడికి ఏ నాటికి సిద్ధి లభించదు అని మహాత్ములు ఎన్నో పుస్తకాల్లో రాశారు. వీళ్ళందరూ కూడా భారం భగవంతుడి మీద, నువ్వు ప్రయత్నం చెయ్యి, తర్వాత చూద్దాం, అప్పుడు భగవంతుడి కృప గురువు కృప ఉంటుంది. ప్రయత్నమే లేకపోతే, నీలో పురుష ప్రయత్నమే లేకపోతే వాళ్ళ కృప లభించదు, నీకు సిద్ధి ఎన్నటికీ రాదు. అందుకే ప్రయత్నం లేకుండా వాళ్ళే చూసుకుంటారు అని అనుకున్న వాడికి ఎప్పటికీ సిద్ధి లభించదు అని చెప్తారు. అందుకే మనం ఎప్పుడూ కూడా సోమరిపోతులం కాకూడదు, అశ్రద్ధ పరులం కాకూడదు. భగవానుడు భగవద్గీతలో ఏం చెప్పాడు అంటే, శ్రద్ధవాన్ లభతే జ్ఞానం అన్నాడు. శ్రద్ధ ఉన్నవాడికే జ్ఞానం వస్తుంది, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అన్నాడు. ఈ రెండు విషయాలు మనం ఎప్పుడూ జాగ్రత్త ఉంచుకోవాలి. శ్రద్ధగా సాధన చేసిన వాడికి జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం వచ్చిన వాడికి అహం బ్రహ్మాస్మి స్థితిలో ఉంటాడు. అలా ఉన్నవాడికి సంచితాలు కరుగుతూ ఉంటాయి. మరి ఈ విషయాన్ని గురువు ద్వారా విన్నాక, గురువు చూసుకుంటాడంటే ఎప్పుడు చూసుకుంటాడు? నీ తీవ్రాతి తీవ్రమైన ప్రయత్నం ఉన్నప్పుడు భగవంతుడు కృప వల్ల నీకు గురువు వచ్చాడని నీకు అర్థమై, నీ ప్రయత్నాన్ని తీవ్రాతి తీవ్రం చేసి శ్రద్ధగా సాధన చేసి జ్ఞానం పొందినప్పుడు ఆ గురువు నీకు ఇంకా ఇంకా జ్ఞానాన్ని అందించడానికి ప్రయత్నిస్తాడు. ఎందుకు ప్రయత్నిస్తాడంటే, మానవులం కాబట్టి, ఇంకా మనస్సు స్థితిలో ఉన్నాం కాబట్టి, మనసుకున్న ఒకానొక చెడ్డ గుణం ఏంటంటే సోమరితనం, అశ్రద్ధ. ఈ రెండు మన దరి చేరకుండా నిరంతర సాధన, నిరంతర బోధన, నిరంతరము జ్ఞాన పిపాస ఉండేటట్టు గురువు మనని చూసుకుంటాడు.